రుతుపవనాలు కేరళ తీరాన్ని ఈశాన్య ప్రాంతాల్ని తాకాయి. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తారు. రానున్న 24 గంటలలో కేరళలో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. 5 రోజుల పాటు కేరళకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. భారత వాతావరణ శాఖ అంచనా వేసిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించక ముందే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు భారీ వర్షాలు పడుతున్నాయి. కేరళలోకి ప్రవేశించాక నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదులుతాయి. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. మరిన్ని వివరాలని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, నైరుతి ఆగమనానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు ఎప్పటికీ వస్తాయి, మొత్తం పూర్తి అప్డేట్ చెప్పండి. నరేష్, కేరళ తీరాన్ని ఈశాన్య ప్రాంతాలను తాకిన నైరుతి రుతుపవనాలు రానున్న 24 గంటల కేరళలో ఇప్పటికే ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం వర్షాభావం కూడా కేరళలో బాగానే ఉంది. భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. ఇక 5 రోజుల పాటు కేరళలో వర్ష సూచన ఉందని కూడా భారత వాతావరణ శాఖ జరుపుతుంది. ఇక తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అల్పభుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం ఇతర ప్రాంతాల్లో సైతం కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని కూడా మత్స్యకారులకు సూచన చేశారు. ఇక నార్త్ ఇండియాకు సంబంధించి ప్రధానంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, అదేవిధంగా రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కూడా ఎండ తాకిడికి పెద్ద ఎత్తున ఉంది. ఇక సౌత్ కు సంబంధించి ప్రధానంగా కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. ఇక మరోవైపు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లోనే వర్ష ప్రభావితం పెద్ద ఎత్తున కూడా కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెప్తుంది. ప్రధానంగా ప్రస్తుతం అయితే కేరళ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా వర్ష తీవ్రత అయితే